నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని, ఏమో నేర్పించింది. బయట టీచర్ ఫోటోలు ఎట్ట తీయాలని మేడం ఆయనకి పిల్లోడికి నేర్పించామంది. అమెరికా అయిపోయింది. ఇంతసేపు బండికి అడ్డం పెట్టున్నారు. బండి అదే ఫోటోలు తీసుకున్నారు, పోతున్నారు. ఇంకా లోపలే చెప్తుందమ్మా మొత్తం పాఠాలు. ఏం చదువు చెప్తుందో మనకు తెలియదు. ప్రతిరోజు వస్తుంది. అయితే శుక్రవారం కూడా వస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం దాకా వస్తుంది. మధ్యాహ్నం రాదు. మళ్ళీ మధ్యాహ్నం హాలిడే అనమాట ప్రతిరోజు. ఈరోజు వచ్చారు బయటికి, మళ్ళీ ఇద్దరు వచ్చారు బయటికి. మామూలుగా ఆ పిల్లోడు వచ్చి ఫోటోలు తీస్తాడు, కానీ ఈరోజు ఏమో ఆమె కూడా వచ్చింది, మేడం కూడా బయటికి. మేడం అయితే యువాక్ వచ్చింది. యువాక్లో జరాలో పోయింది. జరా బట్టల షాప్లో. ఈ నుంచి మళ్ళా మొన్న పోయినాం కదా స్పెనిస్, దానికి పోవాలంట. అది ఆ పక్కే ఉండేది దాది, అది స్పెనిస్. ఇంక ఇవన్నీ కూడా షాపింగ్ మాల్లే, గుడలంగల్లో అవన్నీ ఉన్నాయి. ఎవరో పార్కింగ్లో పెట్టే బండి కడిగిస్తాను బా, తుడిచాడు గుడ్డ తీసుకొని. అవి ఛార్జింగ్ పెట్టే బండ్లు ఉంటాయి కదా, అక్కడ ఛార్జింగ్ పెట్టున్నారు. అది ఆడున్నది మిషన్. ఛార్జింగ్ పెట్టినారో లేదో తెలియదు. ఆయన ఏమో తుడిచాడు, ఇప్పుడు వచ్చి తుడిచాడు ఆయన బండి. ఆ రెండు మిషన్లు కూడా ఛార్జింగ్ పెట్టేటి. అక్కడ ఒకటి ఉన్నది చిన్నది. ఈ బండి ఒకటే తుడుస్తున్నాడు అనుకున్నా. ఆయన పార్కింగ్లో పెట్టిన ఇట్లా విఐపి పార్కింగ్ అనేది. ఇట్లా పార్కింగ్ చేసినట్ట ఈ బోర్డులు ఉన్నాయి కదా, ఈ బోర్డులు చేసిన కాడల్లా తుడుచాడు. దాడ తుడుచాడు ఇంకో బండి. బండి కొత్త బండి, కానీ ఇదో ఛార్జింగ్ బండి ఇదే. ఈ రెండు కూడా ఛార్జింగ్. ఓ మన దండి కూడా అయ్యా, రెండే అనుకో. నేను వరుస ఈ గ్రీన్ ఉండేటన్నీ కూడా అయ్యా. ఇక్కడ ఒకటి ఉన్నది చిన్నది, సేమ్ పెట్రోల్ లాగే ఉన్నది, పెట్రోల్ గన్ లాగా. తీసి దానికి పెట్టుకోవడమే. వీటికి మళ్ళీ ఎండ పడకుండా పెట్టినారు మిషన్లకి అట్టే కార్లకు కూడా పడుతుంది ఎండ. చల్లగా ఉంది దీని కింద. వీళ్ళకి పెట్రోల్ ఇంత తక్కువ అయినా కూడా వీళ్ళు ఈ కరెంటు బండ్లు కూడా వాడుతున్నారు. పెట్రోల్ చీప్గా వచ్చేది, అయినా కరెంటు బండ్లు వాడుతున్నారు అంటే గ్రేట్ కదా. మేడం ఆడ షాపింగ్ చేసింది జరాలో, నన్ను రమ్మంటుంది లోపలికి. ఎదురుగా కార్లు కూడా పెట్టినారు. బ్యాటరీ ఏమో ఇది జారా. దీంట్లో పోతుంది మేడం ఎప్పుడు. ఇట్లా స్ట్రైట్గా పోతే స్పెనిస్ పోతుంది. మేడం నేను పోతాలే, నువ్వు కార్ వేసుకొని అటు తిరుక్కొని వచ్చాను. అటు నడుచుకుంటూ పోతాను మేడం. ఏంది పౌచులా? డబ్బులు వేసి డైరెక్ట్ పౌచ్ మిషన్ ద్వారా వస్తుందేమో. దాంట్లో డబ్బులు వేస్తే మనకి పౌచ్ ఇస్తుంది. మనకి పౌచ్ కావాలంటే ఆ పౌచ్ ఫోన్కి. పిస్తా బాదం ఇవన్నీ బాక్సులలో పెట్టాము. కారు 36 రియాలు అండి. దాని నల్ల ఖర్జూరం 30 రియాలు. ఈ లూజ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చికెన్ ఐటమ్స్. డైరెక్ట్ ఇంకా పెట్టి పొయ్యి మీద పెట్టి కాల్చుకొని తినడమే. ఇది మూట కట్టినారు దీన్ని. 25 రియాలు, 24 రియాలు. ఇక్కడ కూడా అయిపోయినాయి స్పెనిస్లో షాపింగ్. ఇంకా ఎక్కడికన్నా పోతుందో లేదా ఇంటికి పోతుందో తెలీదు, చూద్దాం. నుంచి చక్కగా ఇంటికి వచ్చేసినాము. రొట్టెలు కావాలనుకున్నాము, కానీ మేడం వద్దులే, మన ఏరియాలోనే బాగున్నాయి, అక్కడే తీసుకురానింది. ఇంకా ఆమె రొట్టెలకి ఎప్పుడు పంపించప్పుడు పోవాలా. మేడం ఆడ జారాలో షాపింగ్ చేసి వచ్చింది కదా, అవి ఎత్తుకొని రిటర్న్ ఇచ్చి రావాలి. ఆ నుంచి తేవడము, రిటర్న్ ఇవ్వడం. రామ్మా సెలే. سكير؟ اوكي. ايه 3 ريال. هذا واحد عيش. ها اوكي.
తోసుకుపోయి నిద్రలో ఫుల్ బిజీగా ఉంటాడు. పొద్దున్న చూసిన లేచి రెడీ అయినాడు, అందుకే పిలిచిరా, ఫోన్ చేసిరా అని. विंकी ब्रो हाँ किधर जाएंगे? जाएंगे रेड सी मॉल, बाद में जाएंगे रोटी लोटी लोटी लेने जाएंगे, लिप्सी मॉल जाएंगे. ఎదురుగా చూస్తూ ఉంటే దుమ్ము లేచినట్టు ఉన్నది, స్ట్రైట్గా చూస్తూ ఉంటే. కానీ పోయే కొద్ది దుమ్ము లేదు, చూసేదానికి మాత్రం బూజు పట్టినట్టు ఏదో దుమ్ము లేచినట్టు ఉంది. మొత్తం ఆ వైట్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ అంతా వైట్ అయిపోయింది. देखने का पूरा देखो धूल धूल उठा है, ऐसा दिखता है. लगता है ये धूल हो रहा है. मगर नहीं है. हवा चलता है ना. మొత్తం అట్టే ఉన్నది చూసేదానికి, ఈ పక్క అంతా అట్టే ఉన్నది. हवा चलता है. ఈ స్టేడియం ఇది మొత్తం తీసేసినారు, మొత్తం पार्किंग लॉट है. ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి, ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. ఇది ఈ బిల్డింగ్ దూరం నుంచి చూసినప్పుడు బూజు పట్టినట్టు ఉండింది. ఇప్పుడు చూడు ఏమీ లేదు, దుమ్మే లేదు అసలు. దగ్గరికి వస్తే గాలి వల్ల అట్లా ఊపొస్తుంది, మొత్తం దూరంగా చూస్తే గాలి తోలుతుంది బాగా. దానివల్ల ఆ గేట్ ఆడుంటే నాకు పార్కింగ్ గేట్ దొరికింది, ఇక్కడ పెట్టేసిన. ఎందుకంటే మళ్ళీ లోపల పోయినా అంటే పార్కింగ్ దొరకదు ఖచ్చితంగా. ఈ రోడ్డు పైన పెట్టేస్తే మళ్ళీ ఇబ్బంది. మనం కార్లోనే ఉండి రోడ్డు పైన పెట్టుకుంటే ఏం కాదు, టక్కని ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా సర్రని వెళ్ళిపోవచ్చు. మనం రోడ్డు పైన పెట్టేసి ఒకవేళ ఇక్కడ పెట్టేసి పోయినాం అనుకో, వచ్చినారంటే మళ్ళీ తలకాని. అందుకే ఎవరో నడిచినా పర్లేదు లేని ఆడ పెట్టేసిన. ఇది తీసేసుకున్నా 239 రియాలు ఒక ప్యాంటు. ఇక్కడ వెయిటింగ్కి కూర్చునేదానికి ఇజ్జుడు బలం ఉన్నది, పీట అదే బెంచ్ చేపలాగా ఉన్నది. డ్రైవర్లు వచ్చి వెయిట్ చేస్తారు. ఇక్కడ ఎవరో కట్టేసిపోయినారు దీన్ని. ఎప్పుడు వచ్చినా జారాలోకి దండికి డబ్బులు వస్తుంది. అట్లాంటిది ఈసారి మాత్రం 239తోనే అయిపోయింది. బా ఇది ఇది పాత నోటు, కానీ చూడ ఎంత పాత నోటు. ఇది పురాణ నోట్ అయితే भाई. कितना 12 साल का है, 12 ईयर का है. 2012. 12 है मेरे पास है, 12 ईयर का है. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఇదే పాతది, పాత నోటు చూస్తాను. అన్ని కొత్త నోట్లు చూసిన, 5 నోట్లు, ఇప్పుడు పాత నోట్లు చూసిన. ఇంకా పోతా రొట్టె తీసుకుంటే ఆ జమియా ఎదురుగా ఫ్రిడ్జ్ పెట్టినారు, ఫ్రీ నీళ్ళు. ఒక్కొక్కరు కవర్లు వేసుకొని వచ్చి కవర్లలో వేసుకొని పోతారు. ఏదో ఒకటో రెండో తీసుకుంటారు, కవర్లు ఎత్తుకొని పోతారు. ఓయ్యే దండి తీసుకున్నారు, ఒకటి కాదు అన్నీ తీసేసుకున్నారు. ఫ్రీ అనమాట, ఎవరైనా తీసుకోవచ్చు. ఏక్ మటన్ లేవు, బస్ ఏక్ మటన్ లేవు లోపల బట్టి కొనాలి. అందుకే బాయ్ మొత్తం ఖాళీ అయిపోయింది. బస్ బాయ్. ఎవరన్నా అప్పటికప్పుడు వచ్చి ఒక బాటలు తీసుకొని పోయేదానికి పెట్టింటారు ఆడ. వీళ్ళు ఇదే దొరికింది సందని చెప్పి కవర్ ఎత్తుకొని వచ్చి మరీ వేసుకోపోతారు. కవర్లో 10 బాటలు వేసుకోవాలి. రోటీ ఫ్రెష్ ఉన్నాయి బా, సొమ్ములు కూడా తెమ్మలేదు. చూసారా ఇవన్నీ కవర్లు వేస్తారు ఇంక ఇట్ట డైరెక్ట్. రెండు అంత పెద్ద పొయ్యి చూడు. రొట్టెలు అయితే తీసుకున్నా, ఇది వచ్చి 3 రియాలు అంట. నేను పెద్దది తీసుకొని వస్తాను కదా మామూలుగా, దీంట్లో కొద్దిగా పెద్దది ఉంటుంది, అది రియాలే. ఇది ఎందుకో 3 రియాలు. కానీ ఇదొకటి, ఇంకా ఇది మామూలుగా మేడం రొట్టెలకి ఆడ 30 కిలోమీటర్లు పంపిస్తాను కదా, ఆడికి పంపించడం లేదు. ఇప్పుడు ఇక్కడే తీసుకొని రమ్మని చెప్తాంది, ఇక్కడే బాగున్నాయంట. టైం 2 అవుతుంది.
ఇಲ್ಲಿగా అదా మేడమా అదంత నజీబ్ సహనా ఏం చేయలేము, ఎందుకంటే ఒకసారి ఫోన్ కొట్టినా మా మేడం ముందరే పని మనిషికి ఫోన్ కొడితే, ఫోన్ కొట్టద్దు వెంకి బెల్లు కొట్టాను, బెల్లు కొట్టి ఎప్పుడైనా అని, ఇంకా వాళ్ళని కాదని మనం ఫోన్ కొట్టకూడదు కదా అని ఈరోజు చికెన్ బిర్యానీ చేసింది బా. చికెన్ బిర్యానీ దానిపైన మామూలుగా దానిపైన వచ్చేది కదా ఎర్రగడ్డలో, ఆ ఎర్రగడ్డలో వేయించి వేసింది. ఇదేమో సలాడు, ఇదేమో పెరుగు చట్నీ. ఈ ప్లేట్ సరిపోదు మనకు, ఇంత రైస్ కూడా తినము, ఒకరు పెట్టేస్తా. ఎందుకంటే ఆమె రాత్రి పూటలు వేయడంలే, నేను బయటికి పోతున్నా కదా డ్యూటీ పడుతుంది ఇదే ఒకటి, ఇంకా రాత్రి ఇది మిగిలించుకొని ఇది తినేస్తాను రాత్రిపూట. దీనిలోకి పెరుగు చట్నీ చూడండి, చిక్కగా ఉంది పెరుగు. బాగా వేస్తారు, బిర్యానీ మాత్రం బాగుంటుంది. బాగా వేసింది, బాగా చేసింది. టైం 2:30 అయింది. ఫిల్టర్లు కావాలంట, వాటర్ ఫిల్టర్లు. ఇక్కడే చూడమన్నారు ముర్జాన్లో, ఇక్కడ దొరికితే తీసుకో, లేదంటే దీనిపైన అడ్రస్ ఉన్నది, ఆ అడ్రస్లోకి పోవాలంట. ఇదే దాని బిల్లు. అడ్రస్ వచ్చి హేరా అంట. మేము మటన్ తీసుకుంటాం కదా ఆ ఏరియాలోనే, హేరా గల్ఫ్. 50 రియాలు ఇచ్చినారు. ఒకసారి ఇక్కడ చూడమన్నారు, ఇక్కడ చూస్తా, లేదంటే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోతాం. ఆయన వాటర్ అమ్ముతాడు కదా, నీళ్ళు, ఆయన అడిగితే తెలుస్తుంది, ఎందుకంటే ఆయన కూడా ఫిల్టర్ చేసే కదా ఆయన అమ్ముతాడు నీళ్ళు. ఆయన అడుగుతా చక్కగా పోయి. నేను ఉన్నాడో లేడు, మూసేసుకోమేడేమో, లేడేనా. వెనక పక్క వచ్చాడు. हाँ भाई साहब, ऐसा मेरा फिल्टर है, किधर मिलता है? दुकान से मिलेगा। दुकान है इधर? इधर पीछे एक सिबाका का दुकान है ना, है? उधर मिलेगा। हाँ ओके, ऐसा वाला मिलता है ना? తెలుసు కదా ఆయనకైతే బాగా ఐడియా ఉంటుంది. పోయి యూటర్న్ కొట్టుకుంటాం. నేను అడగమన్నాడు ఆయన. దాని ఉంటాయి ఉండవు. ఏ కాదు ఫిల్టర్ ఉన్నాయి ఉంటుంది అబ్బా. దొరికినాయి కానీ సేమో కాదో తెలీదు. ఇక్కడేమో ఫోటో ఎట్టున్నది, నేను ఇది చూపించా ఆయనకి, ఇదేమో ఆయన ఇది ఇచ్చినాడు. ఏమవుతుందో చూడాలా. ఫస్ట్ నేను ఫోటో తీసి పెట్టుకున్నా. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫిల్టర్లు ఎప్పుడైనా అయిపోతే తే అంటే అవకాడ ఒకటి ఉంటే ఫోటో తీసుకున్నా. బిల్లు కూడా ఇచ్చింది ఇక్కడ దొరుకుతాయి పో అని. ఏమో ఇక్కడ తీసుకున్నా, ఎట్టయితే పోతుంది. ఒకవేళ వద్దంటే రిటర్న్ వచ్చి 5 రియాలు ఒకటి, 4 వచ్చి 20 రియాలు. ఇప్పుడు ఏమేమంటారో. కంపెనీ ఒకటే వేరు, ఫిల్టర్ ఏమో సైజు అన్నీ ఒకటే. مني مرجان فيه شوف ايه انت يقدر ولا انا انت يقدر صح ما يقدر انا بعدين اوكي بعدين انت يبي الحين ولا الحين يجي انت يبي خلاص بعدين شوف يا ولي يجيشنا బిగించుకొని వస్తుందో లేదా అడిగినా, నాకు రాదనింది. సరే నేను బిగించలేము అన్న, బోకులు ఉన్నాయంట ఆడ, అన్నీ క్లీన్ చేసి నాకు పిలుస్తాడని. చెత్త చూడి ఆడబెట్టిందో,
చెత్త ఎత్తుకొని పారేద్దరు అని ఫోన్ చేసింది, ఏందో ఇచ్చింది కావాలని. కానీ ఏంటి ఏం సంగతి شنو عادي زيت القمر الزيتون زيت. هذا خلاص ممكن طريق خلاص ممكن. لا بس هذه قارورة. لا أنا سوي هذه في جنوري جولاي لا دي كله زيت. اوكي شنو اسوي هذا؟ لا دحين تعالنا بص هذه. اوكي هذا اكل هذا؟ اوكي هذا هني صح؟ هذا هني عشان ها؟ هني هذا. لا عشان في هنا. ايه اوكي. هذا كويس هذا مو كربان صح؟ لا جديد هذه. اوكي agak Ramadan Eid. اوكي Tadi gardener ايه عشان orang takut mati. gardennya hati اوكي Tadi ya gardener Ramadan. عشان في ريحة كله هذه هندي ريحة. اوكي تبقى شوف شوف అతని కేస్ సగ్గి ఏందో ఇచ్చింది. ఇంత రకరకాలు ఉన్నాయి. ఇది పొడి ఉన్నది, శనక్కాయల పొడి ఏమో, శనక్కాయల పొడి. ఇదేందో పచ్చడి, 4 బాటలు. ఇవి అయితే పారేస్తుంది చూడు, దీంట్లో నూనె ఉండదు. ఆ నూనె డబ్బాలు బంక ఉన్నాయి, అందుకని డబ్బాలు నూనెతో పాటు పారేయమనింది. టైం ఉన్నది వాటికి, చూసిన నేను. కానీ డబ్బాలే మసక అదే బంక ఉన్నాయి, అందుకు పారేయమనింది. అవి ఆయన ఇచ్చినాడంట, చెట్లు కట్ చేసేదానికి వస్తారు కదా, ఆయన ఇచ్చినాడంట. చూద్దాం ఏమి ఇచ్చినారో. ఇది శనక్కాయల పొడి ఉన్నట్టున్నది, శనక్కాయల పొడి ఇది. ఒట్టిమిరకాయలు శనక్కాయలు కొట్టి ఇది అన్నంలోకి భలే ఉంటుంది. అయితే అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ. ఇది ఆమె అయితే టేస్ట్ చేసింది, ఎంతో కారంగా ఉండదు అనింది. ఒకసారి స్పూన్ పెడతాం. మటన్ ఏమైనా ఉన్నదా? కాదులే, మటన్ కాదు, ఏదో ఊరగాయ కానీ మొత్తానికి. పికిల్ పికిల్స్ దీనిపైన రాస్తున్నారు ఇక్కడ. సేమ్ అంతే, పికిల్స్ पूरा सेम है, फ्लेवर दूसरा जगह नहीं है सेम है फ्लेवर लेकिन क्या तो हाथ से बनाता है, घर में बनाता है ये. అన్నీ ఒకటే. దీంట్లో చూడు అన్ని కూరగాయలన్నీ ఉన్నాయి స్వామి, రకరకాల కూరగాయలన్నీ ఉన్నాయి దీంట్లో. అన్ని కూరగాయలు అయ్యి. ఈ ఏందో స్వీట్ ఏమో, ఇది కూడా కారంగా. ఏ స్వీట్ నా ఏ బి పికిల్ ये भी खट्टा है, ఇది కూడా పికిల్స్. ये भी खट्टा है. ये है निकी भाई विनेगर वाला है, ये खट्टा है. चलो मैं इसको బా ఈ శనక్కాయల పొడి కాదు, क्या ఈ పల్లీగా నయ్యా దూసరా. ఇదైతే వేరుగా ఉంది, ఎవరో టేస్ట్. निकी भाई ये बहुत सही है, ఫిల్ఫిలే. बहुत सही है. हाथ में लेकर तो खाओ, ఇది చూద్దాము. हाथ में लो, बहुत सही है. हैं सेंट देखो, बहुत सही है ना. బాగున్నాయి. ఇది చూద్దాం. ये खट्टा है, ये खट्टा हाथ नहीं लगाओ, खराब हो जाएगा. ये क्या ये इसको कहता जैतून जैतून है खाल, खाल खाल कहते नहीं ऐसा ऐसा खाओ. हैं. इसको कहता है खाल, खाल అన్నీ కారంగానే ఉన్నాయి, खाल. బాగున్నాయి. ఇది ఒక్కరో పులుపు ఉన్నది. అయితే इसको इसको क्या करोगे, రోటీ సేకాయగా. ये जो रोटी है ना, इसमें ऐसा सलाद की तरह डालो. ओके, కారం ఉన్నాయని తినలేక అమ్మాయికి ఇచ్చేసారు అంతే. ఆడ అన్నిట్లో కారం ఉన్నాయి, కారము పులుపు ఎక్కువ ఉంది. ఇంట్లో వంకాయ కూడా ఉన్నది. బాగున్నాయి. అయితే రొట్టెలోకి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎట్ట రొట్టె తీసుకోవాలన్నాము. तो भाई जिमना लाएगा, जिमना साथ खाएगा, ये इसको खाएगा जिमना के साथ. ఇప్పుడు పోయి రొట్టె తెచ్చుకుంటాము. డ్యూటీలు అయితే అయిపోయినాయిలే, ఇంకా ఫోన్ రాదు. టైం అయితే 9:05 అయింది. ఇప్పుడు పోతున్నామంటే రొట్టెకి 8:30 అటు పోయినా అనుకోవాలి, మూసుకొని పోయి ఉంటారు. ఈ టైంలో అయితే
ఇంకా తోఫిక్ భాయ్ దాంట్లో పోవాల్సిందే బండిలో, మన బండిలో పోలే, మన బండి బీగాలు ఇచ్చేసినాము. మనకి ఆ ఆప్షన్ ఇంకా రాలా. రొట్టె అంగడి అయితే ఖాళీగా ఉన్నది, మన దగ్గర ఏమో 10 రియాలే ఉన్నది. రొట్టె ఒకటి అట్టగా దాల్ కూడా తీసుకున్నాం. एक जिबिना दो, दाल भी दो. हाँ नहीं है, दाल भी चाहिए. దాల్ 3 రియాలా. రంజాన్లో చూసినారు కదా, ఇక్కడ మొత్తం రొట్టెలు ఉంటా ఉన్నాయి. ఎవరి పాటికి వాళ్ళు వచ్చి ఎత్తుకోబోతా ఉన్నారు. ఆ నుంచి వేస్తూ ఉన్నాడు ఇక్కడ అన్నీ. కుప్ప, ఇంత కుప్ప చూసినా నేను. ఇప్పుడు ఖాళీగా ఉన్నది, ఫ్రెష్గా ఉన్నప్పుడు వేస్తారు, వేసుకోవచ్చు. ఇది రొట్టెమో 7 రియాలు. తోవి పోయి పప్పు కూడా తీసుకోవాలి, ఇంకంటే పప్పు కూడా తీసుకున్నా. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన అచార్తో తిందాం అనుకున్నాం, కానీ ఆయన పప్పు కావాలన్నాడు. నిన్న పెట్టిన వీడియోలో నేను బ్యాంక్ దగ్గర పోయినా కదా మధ్యాహ్నము. ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు పోయినా ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఏ టైం అయిందో కామెంట్ చేసేయండి. ఇదే రొట్టె. ఈరోజు మాత్రం కొద్దిగా పెద్దదిగా ఇచ్చాడు రొట్టె. ఇంక ఇదేమో ఆమె ఇచ్చింది కదా, దాంట్లో తోవికి పోయి ఇది బాగుండదు అన్నాడు, అందుకు అది తీసిన. ఇంక అట్టే నేను పప్పులో మళ్ళా కారం వేసిన, పచ్చికారం 2 వేసి తింటున్నాము. చూద్దాము. చాలా రోజులు అయిపోయింది తిని, బహుత్ దిన్ హో గయా. ये पचरी सेम है. రెండు ఒకటే అంట. కొసా ఓ వచ్చాయి, सेम है. थोड़ा लेगा मैं टेस्ट लो. చూద్దాం నీ టేస్ట్. इसको कैसे बनाया वेंकी भाई? భలే ఉన్నది. तुम एक లసన్ సే ముంకిన్ లసన్ సే కరా, తెల్లగడ్డతో ఏం చేసినారు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బా నిజంగా దీన్ని తింటా ఉంటే రొట్టెని భలే ఉన్నది. నాకైతే చాలా రోజులు అయిపోయింది కదా తిని, ఫీల్ హ్యాపీ. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి. క్వశ్చన్ అడిగినా కదా, ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బై బై.